హాయ్ అందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఢిల్లీ వేదికగా నిర్వహిస్తున్న సమావేశాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు దేశ సమగ్రత కోసం ఉద్దేశించి జంజీ యువత కోసం చేస్తున్న ఈ ప్రయాణం, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి మాట్లాడతాం. మనతో పాటుగా జనసేన పార్టీ ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ముఖ్యంగా ఇది జనసేన పార్టీ 2.0 అనుకోవచ్చా? ఎందుకంటే 2014లో ప్రారంభమైన పార్టీ 100% స్ట్రైక్ రేట్ వచ్చిన తర్వాత ఇవాళ జాతీయ స్థాయిలో ఫోకస్ చేసే ఆలోచనతోనే ఈ మీటింగ్ పెట్టారా? జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారా? జనసేన ఆవిర్భావం అనేది చూసిన వాళ్ళందరికీ ఒక ప్రాంతీయ పార్టీలాగా కనిపించినప్పటికీ అంతర్లీనంగా జాతీయవాదంతో ముడిపడిన పార్టీ ఇది. జనసేన మూల సూత్రాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించని జాతీయ విధానం, ఆ సూత్రం ఆధారంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ ఢిల్లీలో ఏర్పాటైంది. జనసేన ఆవిర్భావం జరిగి దాదాపు ఒక పుష్కరకాలం దాటిపోయి ఇది 13వ సంవత్సరం. ఇప్పటి వరకు జరిగిన సమావేశాలన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆ ప్రాంతాల్లోనే జరిగినాయి. ఇప్పుడు ఒక 12 ఏళ్ల ప్రయాణం తర్వాత, ఒక సాధికారత వచ్చిన తర్వాత 21 మంది శాసనసభ్యులను, 2 పార్లమెంటు సభ్యులు, 3 ఎమ్మెల్సీలు ఈ పార్టీకి వచ్చిన తర్వాత వేలాది మందికి అధికారిక పదవులు వచ్చిన తర్వాత ఈ పార్టీకి సంబంధించిన భావజాలాన్ని మరింత విస్తృతం చేయాలన్న ఒక ఆలోచనతో ఈ రోజున ఈ రాజధానిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కూడా జాతీయ సమైక్య కోసం సేన ప్రస్థానం అనే ఒక అంశం ఆధారంగా చేసుకొని ఏర్పాటైన కార్యక్రమం ఇది. జాతీయం అనగానే దేశం, దేశం అనగానే రాజధాని, రాజధాని అనగానే ఢిల్లీ. ఆ ఢిల్లీ కేంద్రంలో ఇటువంటి సమావేశం జరిగితే మన వాళ్ళందరికీ, జనసేన నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులకు ఒక స్ఫూర్తిదాయకమైన మెసేజ్ వెళ్తుందన్న ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజున ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సార్, ప్రాంతీయవాదం విస్మరించని జాతీయవాదం, ఇదేదో కత్తి మీద సాములా ఉంది సార్. చాలా సున్నితమైన అంశం ఇది. దాన్ని ఎట్లా డీల్ చేయగలుగుతారు? ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల ప్రాంతీయవాదం వచ్చిన చోట ఏం మాట్లాడినా ఇష్యూస్ అవుతున్నాయి. ఇది అలాంటి దాన్ని ప్రాంతీయవాదం విస్మరించకుండా జాతీయవాదం అంటే సాధ్యమవుతుందా? సంకల్ప బలం మన వాదనలో ఒక రీజనబిలిటీ ఉన్నప్పుడు తప్పకుండా ఎవరైనా సరే నెగ్గుతారు. ప్రాంతీయతను విస్మరించని ఆ ప్రాంతంలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించిన ప్రతి విషయం కానీ విస్మరించకుండా జాతీయవాదం, ఈ ప్రజలందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళతో కలిసి ఉండాలి. కలిసి ఉన్నప్పుడే ఒక దేశం పటిష్టంగా ఉంటుంది. అప్పుడే శత్రువుల్ని, దేశం బయట ఉన్న శత్రువుల్ని ఎదుర్కోగలుగుతాం. అటువంటి పటిష్టత కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అంటే జాతీయ పార్టీగా అడుగులు పడ్డాయి ఈ సమావేశంతోనే అనుకోవచ్చా సార్? అంటే ఇంతకుముందు ఆలోచన మీకు ఉందో లేదో తెలియదు, కానీ ఇవాళైతే ఈ సమావేశం 6 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇక్కడికి రావటాన్ని ఎట్లా పరిగణించాలి? ఇది ఒక మొదటి అడుగుగా ఇతర రాష్ట్రాలు విస్తరింపచేసే ఒక కార్యాచరణగా భావించవచ్చా? ఇప్పుడు ఒక రైతు ఒక విత్తనం నాటినప్పుడు అది ఎంత ఎదుగుతుందో తెలియదు. చెట్టు అవ్వచ్చు, వృక్షం అవ్వచ్చు, మానవచ్చు. జనసేన పార్టీ కూడా అంతే. ఆయన 2014లో ఒక విత్తనం వేశారు. ఆ విత్తనం పెరుగుతుంది. 2 రాష్ట్రాలు కావచ్చు, 3 రాష్ట్రాలు కావచ్చు, ఉత్తరాది కావచ్చు, అది ఎలాగైనా పెరగచ్చు. ఆర్గానిక్గా పెరుగుతుందన్న నమ్మకం అయితే పార్టీలో ఉంది. సో ఇక్కడికి మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో ఇప్పటికే విమర్శలు మొదలు అయ్యాయి. మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు ఇప్పటికీ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడుతున్నారన్న మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇది కొంతమందికి రెచ్చగొట్టేలాగా కనపడుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా సంచలనంగానే ఉంటుంది. వాళ్ళు ఏ భావాన్ని అయితే ఆలోచిస్తారో ఆయన మాటలు ఆ భావాలు అర్థమవుతాయి. బహుశా మహేష్ కుమార్ గారికి ఆ భావాలు ఉండుంటారు, అందుకని ఆయనకి అలా అర్థమైనాయి. సార్, ముఖ్యంగా సేనా దళ్ అని ఒకటి ఏర్పాటు చేసినట్టుగా చెప్తారు. ఏంటి సార్ దాని ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? అటువంటి వేరే డివిజన్స్ అయితే ఏమి లేవు. సేనా గళం అనేది ఒకటి ఏర్పాటైంది.
ఆ గళం కూడా ఏంటంటే రాజకీయ నాయకులు అన్ని కులాల నుంచి నాయకులు ఉంటారు. ఇప్పటి వరకు మన రాజకీయ పార్టీలన్నీ ఏం చేస్తున్నాయంటే ఎవరినన్నా ఒక నాయకుడు తిట్టించాలంటే ఆ నాయకుడు కులం వ్యక్తినే ఎంపిక చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిస్తూ ఉంటారు. ఉమ్, అది కులాల మధ్యన వైషమ్యాలు పెంచడానికి అటువంటి చర్యలు చాలా ఆజ్యం పోస్తుంటాయి. అటువంటి దాన్ని తుంచివేయాలన్న ఉద్దేశంతో ఏ కులం వ్యక్తి మాట్లాడినా అందరూ కలిపి మాట్లాడాలి, అన్ని వర్గాల వాళ్ళు మాట్లాడాలి. ఆ కులం వ్యక్తే మాట్లాడటం కాదు, ములుతోనే ములు తీయాలి అనే ఆ సిద్ధాంతం కాకుండా ఒక ఎవరైనా ఒక క్రిటిసిజం చేసినప్పుడు పార్టీలో ఏ కులం వ్యక్తి అని తిరిగి ప్రతి విమర్శ చేయొచ్చు అనే ఆ అంశం ఆధారంగా శానగళం అనేది పెట్టారు. ఓకే, ఇప్పుడు సాయంత్రానికి ప్రధానమైన రీజన్ ఏంటి? అక్కడి నుంచి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు కీలకమైన ప్రకటన లాంటివి ఏమైనా చేసే అవకాశం ఉంది? కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒక కీలకమైన ప్రకటన చేయబోతారన్న ఒక గాసిప్ అయితే వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం సార్? లేదండి, అటువంటి కీలకమైన ప్రకటనలు అంటూ ఏమీ లేవు. ఆయన ఓపెనింగ్ స్పీచ్లో ఏం మాట్లాడాలో అది మాట్లాడారు, లైవ్లో అందరూ చూశారు. ఇప్పుడు ఆయనది క్లోజింగ్ స్పీచ్ కూడా ఉంటుంది, అది కూడా లైవ్ వస్తుంది. దాని తర్వాత వార్ మెమోరియల్కి వెళ్ళి సైనికులకి, అమరత్వం పొందిన సైనికులకి నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. రేపు కూడా పవన్ కళ్యాణ్ గారు బయట అవుట్డోర్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్మారక చిహ్నానికి ఆయన నివాళులు అర్పిస్తారు. ఎందుకంటే హైదరాబాద్ అనే సంస్థానాన్ని విలీనం చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇవాళ హైదరాబాద్ సంస్థానంలో అయితే తెలంగాణ ఇవాళ భారతదేశ పటంలో ఉంది అంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్. థ్యాంక్స్ గివింగ్ లాగా ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తారని ఒక వార్త వస్తుంది. ఇంతవరకు వాస్తవం సార్? అదేమన్నా మీ షెడ్యూల్లో ఉందా? ఆయన షెడ్యూల్లో అటువంటి కార్యక్రమం ఏం లేదండి. రేపు మధ్యాహ్నం వరకు ఉంటారు. కొందరు మంత్రులు వాళ్ళు కలిసి మన స్టేట్కి కావాల్సిన ఫండ్స్ వాటి గురించి మాట్లాడే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ముఖ్యంగా జంజీ యూత్కు సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఏమైనా రూపొందిస్తున్నారా? జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది జంజీని, యూతే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది, మనందరికీ తెలిసిందే. వాళ్ళందరికీ జనసేన అనే ఒక వేదిక మరింత విస్తృతంగా ఉపయోగపడాలి, వారికి జనసేన ఎటువంటి సేవలు అందించాలి అనే అంశం మీద ఇప్పుడు సెకండ్ సెషన్లో ఆలోచనలు జరగబోతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద అయితే జనసేన పార్టీకి సంబంధించి విత్తనం అయితే నాటారు. అది ఆ విత్తనం ఇవాళ 12 ఏళ్ల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో మహావృక్షం అవుతా ఉంది. అలాగే జాతీయ స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడబోతుందని చెప్తున్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఒక జాతీయ పార్టీగా చూడబోతామా? సో ఇప్పటికే వేలాది మంది సభ్యత్వాలు ఇతర రాష్ట్రాల్లో, మిగతా 4 దక్షిణాది రాష్ట్రాల్లో తీసుకున్నారు. ఇకపోతే ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఎంటర్ అయ్యే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మహారాష్ట్ర లాంటి చోట్ల కూడా తిరిగారని చెప్పేసి హరిప్రసాద్ గారు అంటున్నారు. రాబోయే రోజుల్లో చూద్దాం ఖచ్చితంగా జనసేన పార్టీ ఏ స్థాయికి వెళ్తుంది, ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుంది, ముఖ్యంగా జంజీ యువత కోసం ఎట్లాంటి కార్యాచరణ పవన్ కళ్యాణ్ గారు రూపొందిస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం.